స్మార్ట్ సిటీలో యథేచ్ఛగా సారా విక్రయాలు జరుగుతున్నాయని ఈ ఎన్నికల కమిషన్ సుమోటాగా సారా మత్తును గుర్తించి కట్టడి చేయాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని పౌర సంక్షేమ సంఘం దూసరలపూడి రమణరాజు అందజేశారు. కాకినాడ స్మార్ట్ సిటీలోని ఏటిమోగా, దుమ్మలపేట, కొత్త కాకినాడ, పర్లోపేట, గొడారిగుంట, కొండేలుపేట ప్రాంతాల్లో విచ్చలవిడిగా సారా అమ్మకాలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ శాఖ ఏమాత్రం పట్టించుకోవడం లేదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ఎన్నికల కమిషన్ సుమోటోగా స్వీకరించి సారా విక్రయాలను ఉక్కుపాదంతో అణిచివేయాలని పౌర సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. జిల్లా కలెక్టర్ జె నివాస్కు వినతి పత్రం అందజేశారు. నేమాం, హోప్ ఐలాండ్, గాడిమొగ, ఉప్పలంక ప్రాంతాల్లో తయారవుతున్న సారా కాకినాడకు భారీగా చేరుతుందన్న దుస్థితి ఉంది అన్నారు. సీడ్ ప్లాస్టిక్ కవర్లలో తీసుకొస్తున్న సరుకు 1000 నుండి 1500 ఉండగా 10,000 రూపాయలకు ఆదాయం చేసుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. కాకినాడ నగరంలోని ఏటుమొగ, దుమ్ములపేట, కొండేలుపేట, సంతనపురి కాలనీ ఉన్నవి ఈ ప్రాంతాల్లో యథేచ్ఛగా సారా అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓప్ ఐలాండు, అదేవిధంగా గాడిమొగ, ఉప్పలంక, నేమాం ప్రాంతాల నుంచి అద్భుతంగా సరఫరా కాకినాడ నగరానికి జరుగుతూ ఉంది. రెయ్యి పిల్లలు పట్టుకొచ్చేటువంటి సీడ్ కవర్లు ఏవైతే ఉంటాయో ఆ సైజులో ఈ సారాని 1000-1500 రూపాయలకి తీసుకొస్తున్నారు. దాన్ని 10,000 రూపాయలకి అమ్మకం చేస్తూ ఉన్నారు. తెచ్చిన దాంట్లో గంజాయి, వైటనరు, అట్లాగే మత్తు కలిగేటువంటి పదార్థాలని కైని ఇవన్నీ కూడా అందులో కలిపి వడకట్టి తిరిగి వాటర్ ప్యాకెట్లా తయారు చేసి వీళ్ళకి 10 రూపాయల నుంచి 20 రూపాయల్లో లభించేటువంటి దీన్ని 100 రూపాయలకు అమ్మకం చేస్తున్నారు. దీంట్లో 80 రూపాయల ఆదాయం కలుగుతూ ఉంది. దీంట్లో 40 రూపాయలు అవసరమైతే ఎక్కడైనా సరే కూడా ముడుపులు ఇచ్చేటువంటి వాతావరణంలో యథేచ్ఛగా జరుగుతూ ఉంది. ఎక్సైజ్ శాఖ కేసులు పెట్టడమే తప్ప సారా సరఫరాను కానీ, సారా అమ్మకాలను కానీ, సారా నిల్వలు కానీ నియంత్రించడం, ధ్వంసం చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేయడం లేదు. కేసులు ఎవరైతే పెట్టారో వాళ్ళే మళ్ళీ తిరిగి అమ్మకాలు యథేచ్ఛగా చేస్తున్న పరిస్థితుల్లో కాకినాడ నగరంలో గతంలో ఎప్పుడు లేనటువంటి మాఫియా తయారవుతుంది. ప్రత్యేకించి 14 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈ సారాని దగ్గర చేయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళు 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి జీవించే అవకాశం లేకుండా మరణించే పరిస్థితులకి దారి కలుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి, మంచి విధానం కాదు. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేకించి పౌర సంక్షేమ సంఘం ఏం చెప్తుందంటే ఎలక్షన్ కమిషన్ వారు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి దీన్ని సుమోటోగా స్వీకరించి కట్టడి చేయాలి అని చెప్పేసి పౌర సంక్షేమ సంఘంగా కోరుతున్నాం. అదేవిధంగా కాకినాడ నగరపాలక సంస్థ ఇప్పటివరకు చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వారికి వినతిపత్రం అందించడం జరిగింది.